మీరు సింగరేణి పుట్టిళ్ళైన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు, అక్కడి పుట్టిల్లు మీది. అనేక సందర్భాల్లో వీరు కార్మిక ఉద్యమాలతో పాటు మమేకమై పనిచేసి వారి హక్కుల కోసం పోరాడారు. ఇటీవల దాదాపు వేలాది కిలోమీటర్ల పాదయాత్రలో కూడా మీరు దాదాపు 16 బొగ్గుగలను సందర్శించారు, కార్మికులతో ముచ్చటించారు, వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ జనవాహినితో సింగరేణి సంస్థను కాపాడుతామని, దీన్ని ముందుకు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు సవినీయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వినీలాకాశంలో మెరిసిన ధృవతార, ఆయన మాట గురు తప్పని తోట, ప్రతి పదం వేలి గుట్టును రద్దు చేసే ఆయుధం, రాజకీయ రణక్షేత్రంలో బుగ్గర రూపం ప్రదర్శించిన పార్థుడు, విజయుడు, కిరీటి అయిన ప్రజల ఆకాంక్షలను ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్తుంగ తరంగాలుగా, ప్రజాగ్రహాన్ని ఉప్పొంగే ఉప్పెనుల మాదిరిగా తన ఉపన్యాస ఝరిలో పలికించి జన హృదయాలను కదిలించి ఊగించి ఉద్యమింపజేసి అంతిమంగా విజయుడైన రుద్రుడు వీరభద్రుడు అయిన మనదైన ప్రజా తెలంగాణ సారథి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఆశాదీపం, ప్రజల మనిషి, జన హృదయ నేత, నవ తెలంగాణ నిర్మాణ రథసారథి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సింగరేణి సంస్థ తమ సంస్థలోని కార్మికుల పిల్లల ఉద్యోగాల కోసం సంస్థలోని కార్మికుల యొక్క పిల్లల కారుణ్య నియామకాల కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ, అదేవిధంగా ఇంధన శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు పూనంనేని సాంబశివరావు గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, శాసనసభ్యులు మిత్రులు వివేక్ గారు, శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు, శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు, మిత్రుడు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సీతారాములు గారు, జనక్ ప్రసాద్ గారు, రాగమయ్య శాసనసభ్యురాలు సోదరిమణి, అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, సింగరేణి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వం సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు, ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల యొక్క పాత్రను ఎవరు తగ్గించాలన్న ప్రయత్నం చేసినా, కనిపించకుండా వినిపించకుండా కప్పిపుచ్చాలన్న ఆలోచన చేసినా అది జరగదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందినప్పుడు, రాజకీయ పార్టీలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేక అచేతనంగా నిలబడ్డప్పుడు సింగరేణి కార్మికులు ప్రధానంగా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు బాగానే నిలబడి
ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులతో కలిసి సకల జనుల సమ్మెకు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఈ రాష్ట్రాన్ని మీరే సాధించారు. మీరందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ అక్కడి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది. పాలకులు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తారని మీతో పాటు మేమందరం కూడా భావించినాం. వివిధ సందర్భాలలో శాసనసభలో, శాసన మండలిలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం సంస్థ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ సింగరేణి సంస్థను మీ లాభాలను ప్రభుత్వం తీసుకోవాలని మీ దగ్గర కొనుగోలు చేసిన బొగ్గుకు బకాయిలు చెల్లించకుండా సంస్థ కాయిలా పడే పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం గనులను ప్రైవేటీకరణ చేసి సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఏది ఏమైనా మీరందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీలకు అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యము, పేద ప్రజల ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు అందరు సహకరించారు. ఇప్పుడే వేదిక మీదకి వచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారు అత్యధిక మెజార్టీతో, నాకు తెలిసి 70,000 మెజార్టీతో వారు గెలిచినట్టున్నారు. ఏ శాసనసభ్యుడు కూడా 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీతో గెలిచిండ్రు అంటే మీ అందరి శ్రమ, మీ కృషి, మీ కుటుంబాలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్లనే మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చి అడిగి 75% స్థానికులకు ఇవ్వాలి, అంతేనా? 80% సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం జరిగింది. మీ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అంతగా ఆనాడు ప్రయత్నం చేయలేదు. అందుకే ఈనాడు మా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్కు చెప్పి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి వేగవంతం చేసి ఈరోజు 441 కారుణ్య నియామకాలను ఈరోజు ఇక్కడ మనము నియామక పత్రాలు తీసుకుంటున్నాము. అంటే మంత్రి గారు మొదటి ప్రాధాన్యతలో మీ ఉద్యోగ నియామకాల పట్ల వారు శ్రద్ధ వహించడం వల్లనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలే కాదు, నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉన్నారంటే మొన్న జరిగిన మీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గు గని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 38,000 ఓట్లు పోలైతే అక్కడ వచ్చిన ఓట్లు 1,298, అంటే 3% కూడా వచ్చినట్టు కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2 సార్లు బొగ్గు గని కార్మిక సంఘమే సింగరేణిలో గెలిచిన సంఘం జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 38,000 ఓట్లు పోలైతే సింగరేణి కార్మికులు 1,298, అంటే డిపాజిట్ అనే చర్చ కాదు, నామమాత్రమైన ఓట్లు తెచ్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో గత ప్రభుత్వానికి స్థానం లేదు. సింగరేణి కార్మికులను వంచినందుకు వాళ్ళని క్షమించేదే లేదు అని చెప్పి
మొన్న జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో మీరు తీర్పునిచ్చారు. అందులో మా సిఐటియు, మా కమ్యూనిస్టు సోదరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 35,000 ఓట్లు పైగా వచ్చినాయి. గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా సిఐటియు సీతారాములు గారు వాళ్ళ సంఘం అంతా గెలవడం జరిగింది. వారిని